కలిగించి నీ పరిశుద్ధాత్మ సన్నిధి కలిగించి వారి ప్రయాణంలో నిక్షేమము దయచేయండి ప్రభా. నీకు వందనాలైనా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య ఈ సంవత్సరంలో తండ్రి అభివృద్ధిలోనికి మీరు నడిపించండి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దాటిపోతున్నాయినా తృణీకరించదు, నెరవేరదు దేవాని ఆజ్ఞను చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ వేడుకుంటున్నాం కన్నా తండ్రి. సంఘ నాయకులను బట్టి నీకు వందనాలు అయినా ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఇంకా నీ పరిచయం ముందుకు కొనసాగించడానికి చక్కటి తలపులు, చక్కటి ఆలోచనలు మీ ద్వారా కలిగించేయండి. వారు చేస్తున్న పనుల్లో నిక్షేమము దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీ పరిచయంలో వాడబడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలతో నింపండి, బలపరచండి అయా. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసగా మీరు దీవించమని వేడుకుంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని చేతిలో పెడుతూ దేవుడు పాటలు పాడుతున్న నీ ప్రియ పిల్లలకు చక్కటి స్వరాలు దయచేయండి అయా. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలకు అయా చక్కటి జ్ఞానం దయచేయమని అయా నీ పాద సన్నిధిలో నుంచి మొరపెడుతున్నాం ప్రభా. దేవుడను అల్పుడనైన నన్ను నా కుటుంబాన్ని కూడా నీ ఆధీనంలో తీసుకోమని ప్రార్థిస్తూ ప్రభా. నా బలము నీకు తెలుసు, నా బలహీనత నీకు తెలుసు, నా అవస్థ నీకు తెలుసు నాయన. సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ దేవుడనైన నన్ను నిశలో సాటిన మరుగుపరచి అయా ఈ దినము బహుబలముగా నీ బూరగా నన్ను వాడుకోమని నన్ను నీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. క్వాలిటీ వారి ముందుకు వచ్చి మనకు కొన్ని పాటలు పాడి వినిపిస్తూ ఉంటారు. శ్రద్ధ కలిగి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ మన ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా. పాటల బుక్లో నుంచి 64వ పాట పాడుతున్నాం. నజరేయుడా నజరేయుడా నీ స్వరం నాకు వినిపించవా అనే పాట. నజరేయుడా 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 నజరేయుడా
స్వరము నాకు వినిపించవా, నీ ముఖము నాకు చూపించవా. నజరేయుడా, 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 నజరేయుడా. హల్లెలూయా. అదేవిధంగా పాటల బుక్లో నుంచి 110వ పాట పాడుతున్నాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా చేతులు నన్ను చూపినను, నరకపు మార్గములని కాటినను. నా చేతులు నన్ను చూపినను, నరకపు మార్గములని కాటినను. వరదవలే భక్తి నీవులు పోయి, వరదవలే భక్తి నీవులు పోయి, విలువపనను ఎడబాయని దేవా, విలువపనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మనపుడులలో మరువకములని, పూర్ణతనుమయమైన జనసూన. మనపుడులలో మరువకములని, పూర్ణతనుమయమైన జనసూన. కనాలయములో నా మొర వినెను, కనాలయములో నా మొర వినెను. అదరినుదరని భయవంతముకు, అదరినుదరని భయవంతముకు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభుగోపి, పర్వతములకు నాగులువనికి. పౌరుషము గల ప్రభుగోపి, పర్వతములకు నాగులువనికి. తన నోట నుండి వాసిన యాజ్ఞ, తన నోట నుండి వాసిన యాజ్ఞ, గ్రహించి వేసెను మయూరములను, గ్రహించి వేసెను మయూరములను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘముల జనమార్గుల చేయును,
హల్లెలూయా. అది ఒక పాటల బుక్లో నుంచి 202 పాట. ఒక క్షణమైన నిన్ను వీడిన నేనేమవుదునో తెలియదయ్యా అనే పాట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా.
నుంచి 10వ నెంబర్ పాట. ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తోత్రం చేసేదయ్యా నీకే స్తోత్రం చేసినవయ్యా అనే పాటల శివగీతముల పాటల పుస్తకం నుంచి 10వ పాట. హల్లెలూయా. ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తోత్రము చేసేదయ్యా నీకే స్తోత్రము చేసేదయ్యా. ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు మహోన్నతుడవు నీవే. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు మహోన్నతుడవు నీవే. నీ నామమునే గానము చేసి నీ నామమునే గానము చేసి నిరతము నిన్నే కీర్తించెదను నిరతము నిన్నే కీర్తించెదను స్తోత్రము చేసేదయ్యా నీకే స్తోత్రము చేసేదయ్యా. ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని వేకులలో నా మహనీయుడ మహాగణుడవు నీవే. వేకులలో నా మహనీయుడ మహాగణుడవు నీవే. నీకు సాటి సమానులు లేరు నీకు సాటి సమానులు లేరు. నీవో కడమే పూజుడవయ్యా నీవో కడమే పూజుడవయ్యా స్తోత్రము చేసేదయ్యా నీకే స్తోత్రము చేసేదయ్యా. ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని. రాజుల రాజా ప్రభువుల ప్రభువ సర్వోన్నతుడవు నీవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువ సర్వోన్నతుడవు నీవే. యుగ యుగములకు రాజువు నీవే. యుగ యుగములకు రాజువు నీవే. నీ రాజమునకు అంతము లేదు నీ రాజమునకు అంతము లేదు స్తోత్రము చేసేదయ్యా నీకే స్తోత్రము చేసేదయ్యా. ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని
పాటల శిక్షణ నుంచి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడిచిన నా యేసయ్య నీకే నా ఆరాధన అనే పాటల శిక్షణ నుంచి పాడుతున్నాను. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలనే నడిచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలనే నడిచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధనము. నీవే నీవే నా ఆనందము నీవే నా ఆరాధనము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా.
అదేవిధంగా పాటల పుస్తకంలో వచ్చి 92వ పాట ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ అని పాట. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతము నేను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూడు, విసురాకపడు నిద్రమేలు. వినయముతో నేను నీ వైపు చూడు, విసురాకపడు నిద్రమేలు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నెయో, చెవికి వినబడని వెన్నెయో. కంటికి కనబడని వెన్నెయో, చెవికి వినబడని వెన్నెయో. హృదయానుకరముగా నీ వెన్నెయో, సిద్ధపరచి నాకై. హృదయానుకరముగా నీ వెన్నెయో, సిద్ధపరచి నాకై.
మహిమా స్వరూపము నిన్నరగలుగా దీనైన మహిమా స్వరూపము నిన్నరగలుగా ప్రభు యేసు రక్షకుడు సదుతను నాకు నిరతముని నిన్నురా ప్రభు యేసు రక్షకుడు సదుతను నాకు నిరతముని నిన్నురా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు రక్షకుడు సదుతను నాకు నిరతముని నిన్నురా ప్రభు యేసు రక్షకుడు సదుతను నాకు నిరతముని నిన్నురా. హల్లెలూయా. అదేవిధంగా అందరం లేచి నిల్చుందాం. చివరి పాట పాడుతున్నాం. పాటల పుస్తకంలో నుంచి 4వ పాట ఆరాధన నీకే యేసయ్యా అనే పాట మనకు అందరికి వచ్చినటువంటి పాట. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. సరే అందరం కలిసి బిగ్గరగిద్దాం. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 4. ఆరాధన నీకే యేసయ్యా 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 ఆరాధనా
నీకే నీకే ఆరాధన నీకే 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 ఆరాధన నీకే 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 ఆరాధన నీకే 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 ఆరాధన 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 ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా. దయచేసి అందరం కూర్చోండి. మన కుడి చేస్తారు బైబిల్ తీసుకొని పఠింపశ్రేష్ఠ గ్రంథాన్ని బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథాన్ని బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథాన్ని బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़ो रोज करो पढ़ो साइने का क्या कोई न हो. वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. మంచిది. మనకు కీర్తన చదువుకొని మీరు కొనసాగుతాం. కీర్తనల గ్రంథం నుంచి 84వ కీర్తన మరియు కర్ణాటక ముందుకు వచ్చి తనకు వచనం మరొక వచనం చదువుతూ మరి ముందుకు కొనసాగు. 84వ కీర్తన. బైబిల్ తీసుకొస్తున్న ప్రతి వారు కూడా బైబిల్ తెరవాలి. దయచేసి బైబిల్ లేనివారు దయచేసి కొనుక్కోవాలి, ఉన్నవారు బైబిల్ తీసి చూడాలి. ఓకేనా? కీర్తనలు 84. సైన్యములకు అధిపతులు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుట నా హృదయము నా శరీరము ఆనందం కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతులు యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠం నొక్కనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలం నుండి మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయుగా చేయదు. తొలకని వాన దాని దీవెనలతో కాకుండా వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేయదు. వారిలో 10 వారును సియోనులో దేవుని సన్నిధిని కడపడు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకించు. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కీడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములకు నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును
స్థిరంగా ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. థ్యాంక్ యూ. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, జీవము గల దేవా, నిత్యుడవగు తండ్రి, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరి ఉదయకాల సమయమందు నీ పాద సన్నిధిలోనికి ప్రభువా మేము వస్తుంచున్నాగా ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ పాడిన పాటలను బట్టి తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ధ్యానించబడిన లేఖములలో నుంచి ప్రభువా కొన్ని విషయాలతో ప్రభా మరి తండ్రి మాతో మా అందరితో ప్రభా బహురూఢిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ దీనుడను అల్పుడనైన నన్నును నీ సర్వసాటును మరుగుపరిచి అయా మరి తండ్రి నీ జ్ఞానముతో నన్ను నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మన దేవాది దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను మరి కాపాడి సంరక్షించిన విధానములకై మరి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని పిల్లలమైన మనము ఈరోజు దేవాది దేవుడు మరొక ఆలోచనతో మరి కొన్ని మాటలు మనతో మాట్లాడాలని మరి ఈ యొక్క ఇందాక మనం చదివిన ఆ కీర్తనలో నుంచి మరి కోరాహు కుమారులు ఈ కీర్తనను పాడారు. ప్రియమైన దేవుని పిల్లలను చూడండి, కోరాహు కుమారులు వారి యొక్క ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తపరిచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆయన ఇక్కడ ఈ కీర్తన పాడుతూ కొన్ని విషయాలను తెలియజేస్తూ మనతో ఏ రీతిగా అంటూ ఉన్నాడు. 4వ వచనము కనుక మనం చూసినట్లయితే ఆయన ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవాతి దేవుని యొక్క మందిరంలో నివసించు వారు ధన్యులు అని ప్రభు యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు మరి ఆ రీతిగా ఆ యొక్క కోరాహు కుమారులు ఎందుకు ఏ రీతిగా పాడుతున్నారని కనుక మనం ఆలోచించసాగితే, ప్రియమైన దేవుని పిల్లల వారికి ఉన్న ఆశ, వారిలో ఉన్నటువంటి ఆ అత్యాశను వారు బయలుపరుస్తున్నట్టుగా కనబడతా ఉంది అక్కడ. ఎందుకు మరి నీ మందిరం ముందు నివసించు వారు ధన్యులు అంటే, ప్రియమైన దేవుని పిల్లల ఆయన మందిరమునకు వచ్చు ప్రతి వారు కూడా ఈనాడు కూడా తొలగిపోయినట్లుగా చరిత్రలో ఎక్కడ లేదు ప్రియమైన వాళ్ళు. అందుకే ఆ దేవాది దేవుడు ఆ మాటను తన భక్తుల ద్వారా రాయించినట్లుగా మనకు కనబడుతుంది. నీ మందిరం ముందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అంటున్నాడు. అంటే చూడండి, దేవుని మందిరమునకు వచ్చిన ఎవరైనా కానీ చూడండి ప్రియమైన దగ్గర ఒక సంవత్సరం మొత్తం దేవుని మందిరానికి వస్తా ఉంది. ఏనాడు కూడా స్తుతించలేదు, పాడలేదు, ప్రార్థించలేదు అనుకోండి. ఈ సంవత్సరం అంతా దేవుని మందిరములకు వస్తూ వెళ్ళిపోతున్నవాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక రోజు ఆరాధన చేయడానికి దేవుడు పొరికొల్పుతాడు. ఏదో ఒక రోజు ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించగలుగుతూ ఉంటాడు. పాట పాడడానికి దేవుడు నీ స్వరాన్ని, నీ యొక్క గాతును దేవుడు పుడుతూ ఉంటాడు. ఎందుకు ప్రేమైన దేవుని పిల్లారంటే, ఆయన మందిరంలో ఆ రీతి కలిగినటువంటి వసతులు, ఆ విధమైనటువంటి ఆశీర్వాదము ఆయన మందిరములో దాచబడి ఉన్నది. ఆయన మందిరములో సంతోషమును, ఆయన మందిరములో మరి సంతోషము, సమాధానము, మరి సకల సమృద్ధి కలిగినటువంటి నిధులు ఆయన మందిరములో ఉన్నాయి. కాబట్టి అందుకే ఈ యొక్క కోరాహు కుమారులు ఈ మాటను, ఈ కీర్తనను రాస్తూ అంటూ ఉన్నారు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. చూడండి, దేవుని రుచి చూసినటువంటి నరుడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకు అంటే, ప్రియమైన దేవుడా, దేవుడు ఏంటిది అనేది మనకు అర్థమైనప్పుడు నిత్యము ఆయనను స్తుతిస్తాం. ఆయన ఔన్నత్యం ఏమై ఉన్నది అనేది మనం ఆలోచించినప్పుడు
నిత్యము ఆయన సన్నిధికి మనం రాగలుగుతాం. అందుకే ఇదే కీర్తన ఆయన రాస్తూ అంటా ఉన్నాడు 10వ వచనములో చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. ప్రియమైన దేవుడా, దేవుడు గొప్పవాడు. ప్రియమైన దేవుడా, అందుకే ఒక్క దినము ఆయన ఆవరణములో గడుపుట అంటే చూడండి, ఆవరణము అనగా ప్రియమైన దేవుడు మందిరం కాదు. ఆవరణం అనగా నేను ఇప్పటికొకసారి చెప్పాను, మనం బండ్లు పార్కింగ్ చేసేదంతా కూడా ఆవరణం. ఆ కాలపు భక్తులు ఆయన ఆవరణంలో గడుపుటే పెద్ద విశేషం అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆ అడ్డు తెరలను చిల్చివేసి ఆయన ప్రత్యక్షతలోనికి మనం నడిపించగలిగాడు, ఆయన మందిరంలోనికి నడిపించగలిగాడు. అందుకే అంటున్నాడు, ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే చూడండి, ఒక్కరోజు నువ్వు దేవుడి మందిరాన్ని కోల్పోతున్నావు అంటే 1000 దినాలను నష్టపోయినట్టే. 1000 దినాలంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే చూడండి, 3 సంవత్సరాల కాల వ్యవధి నువ్వు పోగొట్టుకున్నట్లే దేవుని యొక్క మందిరంలో. అంటే ఆయన మందిరము అంత శ్రేష్టమైనదని, ఆయన మందిరము అంత బహుబలమైనదని ఈ యొక్క కోరాల కుమారుడు ఇక్కడ రాస్తున్నట్టుగా మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుడా, ఆ భక్తిహీనుల సావాసంలో నలుగుట కంటే దేవుడి యొక్క ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము అంటున్నాడు. అంటే చూడండి, దేవుని యొక్క ఔన్నత్యమును వీళ్ళు ఎరిగి ఉన్నారు, దేవుని యొక్క తేజస్సును వీరు గుర్తెరిగిన వారు. కాబట్టి దేవుని సన్నిధిని ఎంత విలువగా వాళ్ళు వెనకట్టలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఈ నూతన సంవత్సరము 2వ వారంలో మనము ఆయన సన్నిధికి ఏమాత్రము కూడా దూరం కావద్దు. ప్రియమైన ఒక్క వారము దూరం అయిపోతున్నావు అంటే చూడండి, 3 సంవత్సరాలు దేవునికి నువ్వు దూరం అయినట్లే. 1000 రోజులు అంటున్నాడు, 1000 దినములు అంటున్నాడు. అంటే చూడండి, దేవుని మందిరం ఎంత శ్రేష్టమైనది, దేవుని మందిరము ఎంత మరి పవిత్రమైనది, దేవుని యొక్క మందిరములో ఎంత సమృద్ధి ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుడు. అందుకే అంటున్నాడు కదా, ఒక మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకును అని. ఆ జీవము కలిగిన మాటలు వినాలి అంటే ఇదిగో ఈ మందిరంలోనికి మనం రావాలి. ఈ మందిరంలోనికి నువ్వు వచ్చినప్పుడు, ఈ మందిర ఆవరణంలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆయన మాట ద్వారా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ద్వారా నువ్వు బ్రతుకుతావు. మన యొక్క బ్రతుకును కొనసాగించాలి అంటే మన బ్రతుకులో ఈ సంవత్సరంలో దేవుని యొక్క మేలులను మనము చూడాలి అంటే ఆయన మందిరంలో ఒక్క దినము కూడా మనము వృధా చేయొద్దు. ఈ సంవత్సరం ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం కలిగి మనం ఉండొద్దు. 100 పనులు వస్తాయండి, 100 పనులు వస్తాయి, రావని కాదు. మందిరం అన్న వరకే చాట కాదు. ఏదో ఒక బలహీనత నిన్ను లాగుతూ ఉంటుంది, ఏదో ఒక పని నీకు అడ్డం పడుతూ ఉంటుంది, ఏదో ఒక అవసరత నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కరోజు దేవుని మందిరానికి రాలేదా, ఇదిగో 1000 దినములు నాకు దూరమైనట్లే. అంటే అంతటి బలాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, అంతటి ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అంటే చూడండి, ఒక్కరోజు ఎంత శ్రేష్టమైనది. అందుకే అంటా ఉన్నాడు భక్తుడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు అంటున్నాడు. ఉన్నప్పుడే నాతో గడుపు, ఉన్నప్పుడే నా ఆవరణంలో గడుపు, ఉన్నప్పుడే నా యొక్క ద్వారంలో తనుగుడు. నువ్వు ఇష్టపడు, ఆ రీతికి ఇష్టపడు. దేవుడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ,
చూడండి, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని అక్కడ తెలియజేస్తా ఉంటున్నారు. 2వ వచనం చూడండి, ఒక భక్తుడికి ఉండాల్సిన ఒక ఆశను ఆయన అక్కడ బయలుపరుస్తున్నట్టుగా కనబడుతుంది. చదువు యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి ప్రియమైన దేవుడా, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి విధానాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడు. ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి అక్కడ, అంటే భక్తుని యొక్క హృదయంలో దేవుని గురించిన ఆశ, దేవుని గురించినటువంటి ఆ మందిరమును గురించినటువంటి ఆ ఆశను, ఆ తృష్ణను ఏ రీతిగా బయలుపరుస్తా ఉన్నాడు దేవుడు. చూడండి, ఇగో ఇది భక్తునికి ఉండవలసినటువంటి లక్షణము. ప్రేమైన వాళ్ళ, దేవుని మందిరములో నేను ఎప్పుడు కనబడాలి, ఆయన ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఎంతో అంటే చూడండి, అక్కడ వర్ణించలేకపోతున్నాడు. ఆ యొక్క ఆశను, తనలో ఉన్నటువంటి ఆ ఆశను వర్ణనాతీతం అన్నట్టుగా ఎంతో ఆశపడుతున్నది అంటున్నాడు అక్కడ. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నేను అంటాను ప్రేమైన వాళ్ళ, ఈ ఆశ మనలోనికి రావాలి. ఆయన మందిర ఆవరణను చూడాలనేటువంటి ఆ ఎంతో ఆశ మన హృదయ లోతులోనికి వస్తే ఎంత బాగుంటుంది ప్రేమైన వాళ్ళు. ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుంటుంది. దేవుడు ఆయన గొప్పవాడు ప్రేమైన వాళ్ళ. అందుకే అక్కడ అంటా ఉన్నాడు చూడండి, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, తన ప్రాణంలో ఉన్నటువంటి, తన మదిలో దాగి ఉన్నటువంటి ఆ బాధను ఈ రాతపూర్వకంగా దేవుడు అక్కడ రాయిస్తా ఉన్నాడు. చూడండి, అర్థం చేసుకోవాలి. ఆ మాట ఎందుకు రాయగలుగుతున్నాడు, ఈ యొక్క కీర్తనను ఎందుకు రాశాడు, ఆయన బాధ ఏమై ఉన్నది, ఆయన భావాజాలం ఏమై ఉన్నది, దాని ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయనకు ఎందుకు అంత ఆయాసం అవుతా ఉంది, ఆయన ఎందుకు అంతగా నలిగిపోయి ఆ మాటలు పలుకుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, బోధించవలసిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా అది అర్థమైపోతుంది అంతే. ఆ సెంటెన్స్ ఎవరు రాస్తా ఉన్నారు, అది ఎవరి బాధ. దేవుని మందిరానికి దూరం అయితే ఒక భక్తుని యొక్క బాధ ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కనిపించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు అక్కడ అంటా ఉన్నాడు చూడండి, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది దేవుని సన్నిధికి ఆనందంతో రాగలుగుతున్నారు, ఎంతమంది ఆశతో రాగలుగుతున్నారు, ఎంతమంది ఈరోజు ఆయన ప్రభావాన్ని నేను పొందుకోవాలి, ఈ నూతన బలాన్ని నేను ఆయన సన్నిధానంలో పొందుకోవాలన్న ఆశ ఎంతమందిలో కలుగుతూ ఉంది. ఇట్టి ఆలోచన భావము భక్తులలోనికి వచ్చినప్పుడు ఆయన మందిరమును నిత్యము ఆయన ఎందుకు అంటున్నారు తెలుసా, ఆయన మందిరములోనట నిత్యము నివసించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఆ ధన్యత కలిగినటువంటి జీవితం ఏంటి అనేది నీకు అర్థం కావాలంటే ఇగో ఈ ఆశ మనలోనికి రావాలి. ఈ ఆశ మనలోనికి వచ్చినప్పుడు మనము ధన్యులమా, మనం ఏంటిది అనేటువంటి విషయము మనకుగా అర్థమవుతుంది. ప్రేమైన వారు, దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఎవరికి దక్కనటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చున్నాడు. ఎవరు చూడలేనటువంటి ఆయన ఆవరణపు అనుభవాన్ని అనుభవించడానికి ఆ దేవాది దేవుడు మరొక సంవత్సరంలో నిన్ను నన్ను ప్రవేశపెడుతున్నాడు. మరొక సంవత్సరాన్ని, ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క దినము కూడా నాకు దూరంగా నా బిడ్డలు ఉండకూడదని అందుకే ఈ దినము ఈ అధ్యాయాన్ని దేవుడు ముందు పెట్టి మాట్లాడుతున్నాడు.
ఒక దినము నా సన్నిధిలో గడుపుట కంటే అది 1000 దినములు శ్రేష్టము. అంటే ఒక దినము ఆయనకు దూరం అయిపోతే ఈ 1000 దినాలను మనం పోగొట్టుకున్నట్లే. ఆశ ఉంటే ప్రేమైన వారా అది ఎక్కడికైనా నడిపించగలుగుతుంది. ప్రేమ ఉంటే అది ఏనాడుకున్నా నేను పడిపోయేది ఏ విషయంలో కూడా అసలు వెనక చేసేటువంటి పరిస్థితి కనబడదు. ఎందుకు అంటే నీలో ఉన్న ప్రేమ, ఆ ఆశ నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఆపడానికి ఏది నేను నిలబడదు. చూడండి, ఒక కన్న కొడుకు ఒక తండ్రిని, ఒక తల్లిదండ్రులను ఇష్టానుసారంగా తిట్టుతున్నాడు అంటే, ఆ తండ్రి భరిస్తున్నాడు అంటే దాని ఉద్దేశం ఏమైనా తెలుసా? నా పిల్లలే కదా అని. చూడండి, ఆ తండ్రి మీద ఉన్నటువంటి, ఆ పిల్లల మీద ఉన్నటువంటి ఆ తండ్రికి ఉన్న ప్రేమ అని చూడండి. ఆ తండ్రిలో ప్రేమ ఉంది కాబట్టే భరిస్తున్నాడు, సహిస్తున్నాడు అని. చూడండి, ప్రేమ ఎంతటి దానిని సహించడానికి కూడా ముందుకు నడిపించగలుగుతుంది. ఈరోజు ఎంతన్నా మా నాయన కోపానికి వస్తున్నాడు, ఎంతన్నా మా తల్లి కోపానికి రావట్లేదు అని అనుకుంటున్నావు, కానీ నీ మీద ఉన్న ప్రేమ వాళ్ళని ఆపేస్తుంది అక్కడ. ఈరోజు ప్రేమైన దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు మనము ఈ రీతిగా ఎంతోమంది ఈ సంవత్సరాలు చూడలేక దాటిపోయిన ఉన్నారు. నిన్ను నన్ను ఎందుకు నడిపించగలిగాడనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే నువ్వెన్ని చేసినా సాగిస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరంలోనైనా నా మందిరము ఆవరణంలో నా ప్రియ పిల్లలు ఉంటారన్న ఒక ఆశ, నాకేనాడు కూడా దూరము కాదు అనేటువంటి నమ్మకము, ఆ ప్రేమే మనందరినీ కూడా ఈ సంవత్సరంలో ఈ 2వ వారంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. ఇది ప్రేమైన దేవుని ఆశ ఎక్కడి వరకైనా నడిపిస్తుంది. చూడండి, 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయంటే ఓల్డ్ టైం కూడా మనం చేస్తాం. మనం చేసే పనిలో దేవుని ఆశ కూడా అదే. తన తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు, నీ కొరకు నా కొరకు అయ్యా ఈ సంవత్సరం ఖచ్చితంగా నా ఆవరణలో నా పిల్లలు ఉంటారు. నువ్వు చూడు, దేవుడు సవాలు విసురుతా ఉన్నాడు, నీ కొరకు నా కొరకు. కాబట్టి ప్రేమైన దేవుడు ఆయన అంటున్నాడు, తన భక్తుల ద్వారా అక్కడ మాట్లాడుతున్నాడు. వారి యొక్క ఆనందముతో కేకలు వేస్తున్నారు, హృదయముతోనూ శరీరముతోనూ మరి ఆనందముతో కేకలు వేయించున్నారు. దేవుని సన్నిధికి ఇదిగో ఈ ఆశ కలిగి రావాలి, ఈ ఆనందము కలిగి రావాలి, ఈ తృష్ణ కలిగి రావాలి, ఈ మాటల మాధుర్యమును విని అనుభవించడానికి దేవుని సన్నిధికి రావాలి. ప్రేమైన మన దేవుడు గొప్పవాడు కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, నీవు నేను ధన్యులమే రోజు, నీవు నేను ధన్యులము. ఆ 4వ వచనంలో అంటున్నాడు, నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఆయన మందిరముల గురించి ఈ మాటలు రాయబడ్డాయి, ఆయనను గురించి ఈ మాటలు లిఖితపూర్వకంగా రాయబడ్డాయి. కాబట్టి మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు మన దేవుడు. ఆయన గొప్పవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనమందరము కూడా ధన్యులమై ఉన్నాం. ఎవరు చూడలేని ఈ రోజును చూడగలుగుతున్నామంటే ధన్యులమే. ఎవరికి లేని ఆ గొప్ప స్థితిని దేవుడు నీకు నాకు ఇచ్చున్నాడంటే మనము ధన్యులమే. ఇంతకు మించింది మరొకటి లేదు ప్రేమైన. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడు, ఇక్కడ ఆ కోరాహ కుమారులు ఏ విధంగా దేవుని మందిరాన్ని చూడాలన్న తపన, ఆయన ఆవరణములో ఉండాలని, ఆ జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని వారి హృదయపు లోతులో నుంచి ఏ విధమైన ఆశ బయటకు వస్తుందో ఈరోజు మన హృదయపు లోతులో నుంచి కూడా ఈ ఆశ ఇచ్చి ఆనందము మన హృదయాలలో నుంచి కూడా పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవులారా, మనము కూడా ఈ రీతిగా ఉంటే ఆ కన్న తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు, ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికి లేనటువంటి ధన్యత దేవుడికి ఇచ్చున్నాడు. కాబట్టి నీ దేవాది దేవుడిని నీ హృదయపు లోతుల్లో నుంచి ఆరాధించు. ఒకవేళ
నేను అదే మూర్ఖత్వము కలిగి నేను గనుక అదే స్థితిలో నా ఇష్టానుసారంగానే నేను దూరంగానే ఉంటాను అనే ఆలోచన భావము నీలోనికి వస్తుందేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము బహుశా మొదటి అధ్యాయం అనుకుంటా ఒక మాట కనబడుతుంది చూడండి. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఒక మాట తెలియజేస్తా ఉంటున్నాడు అక్కడ చూడండి. భక్తిహీనుల గురించి, దేవునికి విరుద్ధతగా ఉన్నవారి గురించి ఆ మాట యెషయా ప్రవక్త ద్వారా రాయించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 12 మొదటి అధ్యాయము 12వ వచనము చూడండి ఒకసారి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడేవాడు. చూడండి ప్రియమైన దేవుడా, నేను ఇంత చెప్పినా మీరు వినట్లేదే, ఇంత చెప్పినా నా మాట మీ మదిలోనికి రావట్లేదే. దేవుడు అంటున్నాడు, నా మందిరమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వారెవరు అంటున్నాడు. ప్రియమైన దేవుడు చూడండి, దేవుడు కూడా కొన్ని సందర్భాలలో కఠినంగా మాట్లాడతాడు. ఎందుకు? అలసిపోయో సొమ్మసిల్లిపోయో చెప్పి ఆయాసానికి వచ్చాం. దేవుడు కొన్ని విషయాలలో తను కూడా కొన్ని విషయాలలో ప్రేమైన వలన ఇలా గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు లోబడిన వాడు నిజంగా ధన్యుడు. గద్దిస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. నిన్ను కొట్టుతున్నాడు అంటే ఆయన నిన్ను ఇంకెక్కువగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దానికి ఒక మార్గం దొరుకుతుంది. నువ్వు ఒక మార్గంలో నిలవబడగలుగుతావు. అందుకే దేవుడు ఇక్కడ ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? చూడండి, ఈ మాట చాలాసార్లు గుర్తుకొచ్చింది, కానీ ఈ మాట మరుగున పెట్టాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? అర్థం కాని వాళ్ళు కొన్ని విషయాలుగా, అయ్యో దేవుడు నన్ను ఈ రోజు ఏ రీతిగా మాట్లాడాడే పాస్టర్ గారు అని అంటారన్న విషయాన్ని మరుగున పెట్టింది జ్ఞాపకం జరిగింది. కానీ దేవుని ఉద్దేశము, ఆయన భావాచారము, ఆయన బాధ ఏంటిది, ఆయన పరిస్థితి ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ మాటలో ఉన్న ఆ భావం మనకు అర్థం కాగలుగుతుంది. కోపం వచ్చి అంటూ ఉంటాం, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అంటాం. అన్నంత మాత్రం వెళ్ళిపోతాడు అంటే మీరు వెళ్ళిపోలేదు. చాలామంది అంటారు కదా, నేను అయ్యేప్పటికే నిన్ను భరిస్తున్నాను కానీ పిల్లల ముఖం చూసి ఆగుతున్నాను కానీ, లేకపోతే ఈ పాటకి ఎప్పుడో అంటావా లేదా? దేవుడు కూడా ఇదే ప్రేమన్నారా? అంటే ఏదో కనపడాలన్న ఆసక్తితో వస్తున్నట్టు అనిపిస్తుందేమో దేవునికి. అది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆశతో రావాలి, ఆశతో రావాలి, ఆనందముతో రావాలి. ఇదిగో నీ సన్నిధిని నేను అనుభవించాలని రావాలి, నీ ఆవరణలో నేను గడపాలన్న ఆశతో రావాలి దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఉద్దేశం ఇది. నా సన్నిధికి వస్తే నువ్వు బ్రతుకుతావు. జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము కేకలు వేస్తుంది, ఆనందపడుతుంది. కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు అక్కడ. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే చూడు, ఆయన సన్నిధి అంత విలువ కలిగినది, ఆయన మందిరము అంత శ్రేష్టమైనది కాబట్టి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈ సంవత్సరంలో ఏదో కనబడదాములే అనే ఆలోచన పక్కన పెట్టి జీవిస్తాములే, జీవము కలిగిన దేవుని మాటల యందు లక్ష్యం ఉంచడం వల్ల ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా నువ్వు ధన్యుడు. నిజంగా నిత్యము నీ దేవాతి దేవుణ్ణి నువ్వు కొనియాడగలుగుతావు, ఆరాధించగలుగుతావు, ఆసక్తితో ఆరాధించగలుగుతావు, ఆనందముతో దేవుని సన్నిధికి రాగలుగుతావు. ఇగో ఇది ప్రేమైన దేవుడా, మన భక్తి జీవితము. ప్రేమైన దేవుడా, ఆలోచించుకుంటూ మన బ్రతుకు జీవితాలను కట్టుకుంటూ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎన్నో సంవత్సరాలు చూడడానికి కృప చూపుతున్నాడంటే అదేదో నీ ప్రేమ కాదు, తను ప్రేమించాడు కాబట్టి మనం ఏ రీతిగా రాగలుగుతున్నాం.
ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా కఠినమైన మాటలు రాశాడు. తన భక్తుల ద్వారా కఠినంగా రాశాడు, కఠినమైన మాటలు పలికాడు. కానీ ఎందుకు తెలుసా ప్రేమ, అవి మాట్లాడడానికి అంటే నాకే కొంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడితే మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో. ఒక మాట నిజం, మనిషి దూరం కావాలంటే ఒక మాట చాలు. ఎందుకంటే నాకు దూరం చేసుకుని నాకు తెలియదు, నాకు దగ్గర చేసుకుని నాకు తెలుసు. ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి, కానీ నేను మాట్లాడను. దేవుడు ప్రేరేపించినా నేను మాట్లాడను. ఎందుకంటే ఏదో ఒక రోజు వారే వస్తారులే అన్న ఆశ కూడా నాలో కూడా ఉంది. ఆ ప్రేమ నాలో కూడా ఉంది కాబట్టి వీటిని కప్పుకొచ్చుకుంటూ వస్తాము. కాబట్టి ఆ ప్రేమను మనం అర్థం చేసుకుందాం. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు కనుక మనము ఆయనను ఆరాధించాలి, నిత్యము ఆయనను కొనియాడాలి, నిత్యము ఆయనను స్తుతించాలి, నిత్యము 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 అనునిత్యము ఆయనను ఆరాధించాలి, భద్రమై ఉన్నాం. అందుకే మరి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుడులారా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, నిత్యము నేను స్తుతిస్తారు. ఈ సంవత్సరం దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మందిరంలో మనమందరం నివసించాలని, ఆ ధన్యత కలిగిన జీవితాన్ని మనం అనుభవించాలని, ఆ ధన్యత కలిగిన సభలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఆరాధిద్దాం. తలలో వచ్చి కళ్ళు మూసుకొని దేవుడు గొప్పవాడు కనుక ఆరాధిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు మాటలను బట్టి ఆరాధించవలసిన ప్రభు త్వరగా సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఆరాధిద్దాం. ఈనావన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మహాపరిశుద్ధుడమైన స్తోత్రము, స్తోత్రము. రాజా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి. గడిచిన దినములంతా కాచి కాపాడి ప్రభా, నాయన ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా, నీ మందిర ఆవరణంలో తండ్రి పూర్ణ హృదయంతో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి గణపరుచుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నిత్యము స్తుతులకు పాత్రుడవు నీవే ప్రభా, నీకు స్తోత్రాలు. స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట తండ్రి 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ధన్యులుగా చేసిన గొప్ప దేవుడవు ప్రభా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. నాయన నీ చేతులు నిర్మించి తండ్రి రూపం ఇచ్చిన గొప్ప దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ మందిర ఆవరణంలో స్తుతించే కృపను మాకందరికీ దయచేసినందుకు వందనాలు తండ్రి. నాయన మా హృదయము తండ్రి నీ అందు సంతోషించుటకు సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. నాయన
నాయన ఈ విలువైన సమయాన్ని ప్రభా ఆరాధనను తండ్రి మేము పోగొట్టుకొనకుండా ప్రభా నాయన నిత్యము నిన్ను స్తుతించే వారంగా తండ్రి, నిత్యము నీ సన్నిధిలో గడిపే వారంగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రాలు. పాపం నుంచి శాపం నుంచి నాయన అంతకర సంబంధమైన క్రియల నుంచి విడిపించి ప్రభా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్న గొప్ప దేవుడు తండ్రి, నిత్య రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. నాయన నీ బలలో తండ్రి అర్హత లేకున్నాను ప్రభా అర్హతను ఇచ్చి ప్రభా ఉచితంగా నీతిమంతులుగా చేసి తండ్రి పరిశుద్ధులుగా మార్చి తండ్రి నీ బలలో చేయి వేసి అర్హతను ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నీ రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ శుద్ధీకరించిన గొప్ప దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నా పట్ల నా కుటుంబం పట్ల తండ్రి సంఘం పట్ల ఎన్నో మేలులు ఉపకారాలు చేసినందుకు ప్రభా నాయన ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేనని తండ్రి నాయన ఒప్పుకుంటూ తండ్రి నా ప్రాణాత్మ శరీరంలో నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను గొప్ప తండ్రి. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, నిత్యము స్తుతించిన ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్పవాడ, అవును తండ్రి, అవును తండ్రి, స్తోత్రాలు, అవును తండ్రి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, అవును తండ్రి, అవును తండ్రి, అవును తండ్రి. మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు. విని విడిచిపెట్టకుండా తండ్రి ప్రతి హృదయాల్లో ప్రతి మనసులో ప్రతి తలంపులో తండ్రి తలపోసుకునే కృప ధన్యత దయచేయండి తండ్రి. అయ్యా ఎంతో నిరాశం చేస్తున్నారు, ఎన్నో వింటున్నారు తండ్రి. ఆయన ఈ చెవులు విని ఆ చెవులు విడిచిపెడుతున్నారు. అయ్యా నీకు వందనాలు. బాబా నా తండ్రి ఉగ్గులతో తండ్రి అయ్యా నా తండ్రి ఎప్పుడు కుమారితో మాకు తెలియదు నాయన నీకు వందనాలు. అయ్యా ఉన్న దేవుడు నాయన నడిపిస్తున్న దేవుడు నాయకుడిగా ఉండి ఉపాధ్యాయులు ఉండి మంచి కాపరిగా ఉండి తండ్రి నాయన మమ్మల్ని ఎంతో నడిపిస్తున్న దేవుడు కాపరిగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా ఒక గొర్రె తప్పిపోతే తండ్రి పెట్టి తండ్రి ఆ గొర్రెను వెతుకుతున్నాను తండ్రి నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా అలాంటిగా వెతికినందుకు నీకు వందనాలు, చూసినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అంతేకాక తండ్రి పడిపోయిన మమ్మల్ని తండ్రి ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు అయ్యా గుర్తు పెడుతున్న దేవుడు నీకు వందనాలు. అంతేకాక తండ్రి నీ శరీరంలో వారి భాగంలో దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. హృదయాలు నిండిన దేవుడు, మనసును తలంపలు వెళ్తున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇలాంటి తరుణం చూడలేక ఎందరో నశించిపోతున్నారు తండ్రి. మందులో నీ వివరాలలో నీ బిడ్డలతో పాటున్న తండ్రి నీ కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రి కార్మికలు కష్టాలు వచ్చిన తండ్రి కడుగు తొలగించి తండ్రి నన్ను నడిపిస్తున్నందుకు నీకు చూపెట్టినందుకు తండ్రి నేనేమి ఇచ్చినా తక్కువ దాన్ని జీవితాలు తండ్రి నా దీన పాటన తండ్రి అయ్యా ఈ చిన్న స్థితి పాటని బంగారు బాధలకు తండ్రి అయ్యా తండ్రి ఏదైనా తప్పు నుండి చెప్పించి ఖండించుకొని ఈ చిన్న స్థితి పాటని బంగారు బాధలకు వేసిన వాళ్ళు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆరాధించు. మహాపరిశుద్ధమైన ప్రేమలో స్తోత్రం, తండ్రి జీవములైన ప్రభా జీవాధిపతులైన తండ్రి
తండ్రి, సర్వాధికారమైన ప్రభా, సర్వోన్నతమైన తండ్రి, నైనా నిరంతరం ఏకరీతిగా ఉంటున్న ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఎన్నటికీ మారని దేవుడు ప్రభా, యుగ యుగాలకు సజీవుడమైన తండ్రి, నైనా మీకు స్తోత్రములు నైనా. ఆది సంపూర్ణమైన ప్రభా, అద్వితీయ కుమారుడమైన తండ్రి, ఆది అంతమై ఉన్న ప్రభా తండ్రి, మీకు స్తోత్రములు నైనా. అద్వితీయ సత్యదేవుడమైన ప్రభా నైనా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. తండ్రి, మీరు గొప్ప దేవుడు తండ్రి, నైనా గొప్ప రక్షకుడు ప్రభా నైనా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నైనా పోయిన పునరుద్ధాన దినం నుంచి నైనా ఈ పునరుద్ధాన దినం వరకు కూడా ప్రభా నా కుటుంబాన్ని తండ్రి, సంఘాన్ని ప్రభా నైనా మీ సజీవ రంగాలను భద్రపరిచి కాపాడుకుంటూ వచ్చిన తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నైనా. ఈ పునరుద్ధాన దినం రోజునైనా కుటుంబంతో సంఘంతో కలిసినైనా ఈ విధంగా ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభా నైనా దీనిగానైనా ప్రభా నాకు మీరు అనుగ్రహించినందుకునైనా ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నైనా ప్రభా నైనా నీ సన్నిధానంలోనైనా కృషించి వారందరూ దండ్రులని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా, అలాంటి దండకరమైన జీవితాన్ని ప్రభా నైనా నాకు నా కుటుంబానికి సంఘానికి ప్రభా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. నైనా మీ మందిరం ఆవరణ ఒక దినం గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమన్నావు ప్రభా తండ్రి. అటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభా నైనా మాకు అనుగ్రహించినారు తండ్రి. నైనా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నా తండ్రి మేమేమై ఉన్నామో తండ్రి, అది నైనా అది మీ యొక్క ఉచితమైన కృపను బట్టే తండ్రి. నైనా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నైనా ప్రభా తండ్రి, నైనా మీరు తండ్రి నైనా మాకు ఇచ్చిన యొక్క రక్షణ భాగ్యాన్ని నేను చేత పట్టుకొని నైనా ఈ విధంగా హృదయపూర్వకంగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభా నైనా అనుగ్రహించినందుకు తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. సంఘాన్ని కాశకాలను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఆయన ఇదిగో తండ్రి, మీ యొక్క మందిరం యొక్క ఆలోచన యొక్క తండ్రి మరి శ్రేష్టమైన స్థలం గురించి మాతో మాట్లాడి మీకు వేలాది వందనాలు. ఆయన ఇదిగో నైనా మరి ఒక 10 దినం 1000 కంటే శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన వేలాది వందనాలు తండ్రి. మహోన్నతంగా మహాగంగా ఏసయానికి వేలాది వందనాలు తండ్రి. నా కొరకు నా పాపం కొరకు శిలలో తండ్రి విలువైన రక్తాన్ని దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. నా కొరకు నేను మరణం తగ్గించుకున్న దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. ఇదిగో నైనా మీ యొక్క పాపంలో పడి ఉండదైనా మీ రక్షణ తప్పిదను కుమారుగా చేసినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ఆయన ఇదిగో మీ శరీరంలో రక్తంలో పాల్గొనేందుకు మీకు వేలాది చూద్దాం తండ్రి. పరిశుద్ధ మహోన్నత మహాగంధమైన మా యొక్క చేతి పనుల చూడడానికి మీకు వేలాది వందనాలు తండ్రి. పరాత్మకులతో మీకు వేలాది వందనాలు తండ్రి. ఆయన మరి సంఘం పట్ల మరి ఆయన మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి మీకు వేలాది చూడగలవు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన తోడుగా ఉండి ఆ యొక్క ప్రతి విషయంలో తోడుగా పరిస్థితి దేవానికి వేలాది వందనాలు తండ్రి. సంఘాన్ని ఆత్మతో దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. దిగులుగా మమ్మల్ని కాష్టాలను మీకే చూడాలని తెచ్చుకుంటూ ఈ కొద్ది సుఖాలను సమర్పించుకున్నాను తండ్రి. అందరూ కలిసి ప్రభువుని ఆరాధించాలి. ప్రభు శరీరము ప్రభు రక్తము మన మధ్యలో ఉంచాలి. జ్ఞాపకం చేసుకున్నాం. అవును తండ్రి. ప్రతి సమస్యల నుంచి ప్రభావ పరిష్కరించి శాంతిని సమాధానాన్ని ప్రభావ నీ ఆలయంలో ప్రభావ నీ పరిశుద్ధ సాహసం నుంచి అయా నేను నీ సన్నిధానంలో ప్రభావ నేను స్తుతించుటకు నేను ఆరాధించడానికి మయో పరిశుద్ధ ప్రభావ నాకు నా కుటుంబానికి సంఘానికి ఇచ్చిన గొప్ప రక్షణ మార్గం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి వందనాలు ప్రభావ. ఈ సన్నిధానంలో కలిగిన 1000 దినాలు కలిసి శ్రేష్టమైన అవును తండ్రి. ఈ ఆలయంలో ఒక దినం ప్రభావ శ్రేష్టంగా ప్రభావ వాదిస్తూ ఈ సన్నిధానంలో ప్రభావ నీ పర్యాటకులను ప్రాముఖ్యంగా మనలో పాల్గొనే వారిపై నేర్చుకోవాలని నేర్చుకోవాలి. మీరు సెలవుసిన నా శరీరం మీద రక్తం ప్రభావం జీవులు అంతేగానే వాళ్ళు మీ రక్తం తాగే గుర్తించుకోవడానికి అయా వరలు పాల్గొని వారిపై నేర్చుకోవడానికి పొందడం నిత్య జీవాన్ని వారసులు చేసిన ప్రభావం పొందడం నేనేమి చేయాలని నేను అనుకుంటున్నాను. నా వీరికి యేసుక్రీస్తునామమున ఆరాధిస్తున్నాను తండ్రి. అందరం కలిసి ప్రభువుని ఆరాధించేద్దాం. ఏక స్వరంతో ఏకాత్మతో దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కలిసి మన స్వరాలు విప్పుతూ ఆ దేవాది దేవుడిని ఆరాధిద్దాం. నా పూర్ణ మనసుతో ఆరాధిద్దాం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ
మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన అందరం కలిసి ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధితుం ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితుం ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. అందరూ కలిసి ప్రభులో ఆరాధన చేద్దాం. మహోన్నతుడా నిత్యుడవగు తండ్రి, రాజులకు రాజుమైన దేవానికి స్తోత్రాలు. మహోను ప్రభువా, దేవా మమ్మల్ని ప్రేమించిన దేవుడు, అయా మమ్మల్ని బలపరిచిన దేవుడు, మమ్మల్ని అధికముగా ప్రేమించిన వాడు, నువ్వు ప్రేమించుచున్నావు కాబట్టి తండ్రి, అయా ఈరోజు నాయన నీ ఆవరణంలో మేము కనపడతాం. నీ ఆవరణంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, దేవా నిన్ను మహిమపరచడానికి నాయన, అయా నీ సన్నిధానంలోనికి తండ్రి మేము రాబడ్డాము అంటే దేవా అది నీ ప్రేమ నాయన, అది నీ కృప తండ్రి. అయా మేము ఆశతో రావాలంటున్నావు నాయన, అయా ఆనందంతో రావాలంటున్నావు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. ఇన్ని సంవత్సరాల మా గత జీవితంలో నాయన ఆశ లేకపోయిందేమో, అయ్యా మా బ్రతుకుల్లో ఆనందం లేదేమో నాయన. తండ్రి ఈరోజు మాతో మాట్లాడి ఉన్నాం దేవా, మమ్మల్ని తండ్రి పొరికొల్పడానికి మాట్లాడి ఉన్నాం. అందును బట్టి నీకు వందనాలు నాయన. దేవా ప్రతి వారం మాట్లాడుతున్నావు నాయన, ప్రతిదినము మాట్లాడుతున్నావు తండ్రి. అయినను ప్రభువా మా హృదయాలు మారలేకపోతున్నాయేమో, మేము మారలేకపోతున్నామేమో ప్రభువా. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన నిన్ను పూర్ణ హృదయంతో నాయన, అయ్యా నిన్ను ఆరాధించడం వచ్చున్నా, నిన్ను పూర్ణమైన మనస్సుతో నాయన, పూర్ణ బలముతో నాయన, అయ్యా నీ పాద సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించడం వచ్చినాము నాయన. ఈ గొప్ప ధన్యతనిచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ గొప్ప స్థితిలో వచ్చిన